ప్రస్తుతం తెలంగాణలో కవిత హాట్ టాపిక్ గా మారింది. ఈమె రెండు రోజుల క్రితం కవిత కొత్త పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయబోతుంది. ఏంటి కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా తెలుసుకుందాం. మనతో పాటు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, వారిని అడిగి విషయం తెలుసు. సార్, ఏంటి తెలంగాణలో భారీ మార్పులు రాబోతున్నాయా? చాలా ఆశలు ఎక్కువైపోయినాయి. కాంగ్రెస్ ఫెయిల్ అయిన తర్వాత ఫెయిల్ అయింది కాంగ్రెస్. ఇంకా మళ్ళా టీఆర్ఎస్ సైడ్ జనాలు చూస్తున్నారు అనేది ఒక దురాలోచన, దుర్బుద్ధి స్టార్ట్ అయింది వీళ్ళకు. రాగానే ముఖ్యమంత్రి నేనా అన్నట్టుగా ఇంతకుముందేమో కేటీఆర్ ను హరీష్ మధ్యలో ఉండేటువంటి పంచాయతీ ఇప్పుడు కేటీఆర్ కవిత మధ్యలో మొదలైంది. ఇది ఒక ఊహించని పరిణామం వాళ్ళ మధ్యలో ఉన్నదే. వీళ్ళు ఏంటంటే సంపాదన బాగా ఎక్కువైపోయి ఇక్కడ కాకుండా బయట దేశాలలో కూడా పైసలు దాచుకొని అడ్డమైన దందాలు చేసి, భూదందాలు ఇవన్నీ, సినిమా వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి ఇవన్నీ పక్కకు పెడితే ఆఖరికి ఆడోళ్ళు అంటేనే తాగుడుకు మందుకు దూరం ఉండేటువంటిది ఉంటది. జనరల్ గ్రామాలలో ఎవరు కూడా తాగుడు సైడ్ అనేది మాట కూడా మాట్లాడారు. ఎవరు మండవాల కూర్చున్న వాళ్ళు ఎవరైనా చూసిండ్రా? సారా దందాలు చేసే వాళ్ళు ఊర్లలో ఎట్లా చూస్తారు ఆడవాళ్ళు అటువంటి వాళ్ళను? అటువంటి దందా ఇక్కడ కాదు, మొత్తం ఆమె పోయి ఢిల్లీలో, గోవాలో ఎక్కడెక్కడనో కథలు పడితే తీసుకుపోయి తిహార్ జైలు వేసిండ్రు. ఇక్కడ జైలుకు పోయించిన, చెల్లపల్లి జైలుకు పోయించిన ముఖ్యమంత్రి అయిన కాబట్టి నాకు పెద్ద సర్టిఫికేట్ ఉన్నది నా దగ్గర, పెద్ద క్వాలిఫికేషన్. ఎందుకంటే తిహార్ జైల్లోకి పోయినా పెద్ద కరడు కట్టినటువంటి క్రిమినల్స్ ఉండేటువంటి దగ్గర నేను పోయించిన కాబట్టి నాకు ఇంకా అర్హతలు ఎక్కువ ఉన్నాయని చెప్పని ఏమైనా ఆశపడుతుందేమో ఆమె. కానీ ఆమె తీసుకున్నటువంటి అంశాలు కూడా ఆమెకు ఎన్నడూ కూడా అంశాల పట్టున ఎక్కడ పనిచేసిన పాపాన కూడా ఎప్పుడు పోలేదు. సామాజిక కోణం కావచ్చు, వాళ్ళు మాట్లాడుతారు కదా, ఫక్త్ వ్యతిరేకంగా తన తండ్రి వ్యవహార శైలి మొత్తం వ్యతిరేకతను ఉండే అటువంటి అంశాలు మాట్లాడే సంపించారు వీళ్ళు. సో ఆ నేపథ్యంలో వచ్చి ఈ మీద కొత్తగా పార్టీ పైసలు మాత్రం విపరీతంగా ఎక్కువైనాయి. కొన్ని వందల కాదు వేల కోట్ల పైసలు సంపాదించారు. అవన్నీ జనం పైసలు, పబ్లిక్ పైసలు, ఇల్లీగల్ గా అన్ని దందాలు, అన్ని లంగ దందాలు చేసి, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, అన్ని మాఫియాలు ఉన్నారు వీళ్ళు. మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా, లిక్కర్ మాఫియా కావచ్చు, హెల్త్ మాఫియా, ఇవన్నిటితో ఈ మాఫియాకు ఆధిపత్యం వహించినటువంటి ఒక లేడీ డాన్ అనుకోవాలి. ఇంకా ఆమెను ఒక లిక్కర్ డాన్, లిక్కర్ రాని చాలా బిరుదులు ప్రజలే ఇచ్చారు ఆమెకు, చాలా బిరుదులు ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకొని తెలంగాణలో కొద్దిగా నాయకత్వం కావచ్చు, క్షేత్రస్థాయిలో కొంత పెదరికం ఉంది కాబట్టి వాళ్ళకు పైసలు గీసలు ఇచ్చి ఆమె లీడర్ అయిదామని చెప్పని వాళ్ళ అన్నను కాకుండా నేను కావాలనే ఒక దుస్సాహసం ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అది అడ్డగోలుగా ఫ్లాప్ అవుతుంది. 100%, 200% ఫ్లాప్ అవుతుంది. కవిత కామెంట్ చేస్తున్నా, ఎందుకు కేసీఆర్ స్పందించట్లేదు? కేసీఆర్ నైజం అది. యాక్చువల్ గా ఆయన జనరల్ గా స్పందించాడు ఇవన్నిటి అంటే ఫస్ట్ నుంచి ఆయనకు ఉన్నటువంటి ఈ అలవాటే. ఇంకోటి తన మనస్తత్వంలోకి వెళ్ళి పుట్టిన వాళ్ళే కదా వీళ్ళు. ఆయనే చాలా సందర్భాలలో చెప్తుంటాడు, లంకల పుట్టిన అన్ని రాక్షసులే కానీ దేవతలు అయితే అని చెప్పిండు. అందుకని ఆయన కడుపులో పుట్టిరు కాబట్టి ఆయన గదే చూపించిండు జనానికి, తెలంగాణ జనానికి. నిజంగా చాలా దౌర్భాగ్యుడు కేసీఆర్. నిజంగా ఏం పాపం చేసుకున్నాడు ఆయన తెలియదు, కానీ ఆయన గుణాలు పిల్లలకు వచ్చినాయి. అధికారం గురించి ఆయన ఎట్లా ఏమేమి కథలు వాడేదో అవన్నీ పిల్లలకు వచ్చినాయి కాబట్టి ఆయన సైలెంట్ ఉన్నప్పుడు ఆయన ఏం పెట్టినా ఆయన ఆల్రెడీ తన లైన్ ఇచ్చేసేసిండు జనానికి. నా వారసుడు కేసీఆర్ అని చెప్పని అన్నాడు. అని వరంగల్ సభలో చాలా క్లియర్ గా చెప్పేసేసిండు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఆ వారసు ఆల్రెడీ డిక్లేర్ అయినాక నేను ఎక్కడ పోవాలని చెప్పని ఈమె మొదలైంది. ఎవరైనా తండ్రికి నిజంగా కూడా కొంత సభ్యత ఉన్నోళ్ళు కావచ్చు, తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానాలు ఉన్నోళ్ళు కావచ్చు, వాళ్ళు తండ్రి మాట ఏదైనా చెప్తే జవదాటకుండా ఉంటారు. ఈమె మళ్ళీ జైలుకు పోయి ఈమె దురాశ చూడండి. అట్లాంటి కేటీఆర్ కూడా మంచోడు సక్కదనం నేను చెప్తలేను. ఇద్దరు దొందే, ఇద్దరు ఆ కడుపులో పుట్టిన రాక్షసులు ఇవి రెండు అని మాత్రం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఈ వీక్ లో కాళేశ్వరం కమిషన్ హాజరు కావాల్సింది కేసీఆర్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమో మరి. ఇప్పుడు ఇంతకుముందు ఏదో చెప్తా ఉన్నారు, నేనైతే అటెండ్ కాను కానీ వాళ్ళైతే అటెండ్ అవుతారు అన్నట్లు లెక్క ఏదో మాట్లాడుతూ ఉన్నారని తెలిసింది. ఆయనకు ఒక అహంకారం తల మీదకి ఎక్కున్నది. కేసీఆర్ ఆయనకైనా ఏమనుకుంటున్నాడు అంటే ఆయన పెద్ద ఎక్కడి నుంచో ఊడిపడ్డా, ఆయన ఇక్కడ కాదు ఏదో మాస్ జూపిటర్కి వెళ్ళి ఊడిపడ్డా అని అనుకుంటున్నాడు ఆయన. కానీ ఇక్కడ కూడా కానూన్ ప్రకారంగా ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి అసలు బొక్కల వారాలి. ఇప్పటికే ఆయన జైలు ఉండాల్సిన వ్యక్తిని బయట తిప్పుతున్నారు వీళ్ళు. వీళ్ళకి దమ్ము లేక, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కు, రేవంత్ రెడ్డికి దమ్ము లేక ఆయనను అరెస్ట్ చేస్తలేరు. లేకపోతే క్లియర్ కట్ అంత పెద్ద ప్రాజెక్టు కుంగిపోయిన తర్వాత అందరు చెప్పిర్రు, ఆ ఆఫీసర్లు అందరు చెప్పిర్రు, మరి వీళ్ళు చెప్తేనే మేము చేసినామని చెప్పారు. చిన్న పంచాయతీ అయితే ప్రైమాఫేసీగా డౌట్ ఉంటేనే తీసుకుపోయి బొక్కల వాడేసేటి ఉదంతాలు చాలా ఉంటాయి డిఫరెంట్ కేసులు. అటువంటి ఇట్లా గిన్ని 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాటిలల్లా నీకు నాణ్యత లేనటువంటి లోపభూయిష్టమైనటువంటి పనులు చేసినటువంటి దానికి ఈయన తీసుకుపోయి ఫస్ట్ బొక్కల వారగల దాని చాతనైతలేదు. కానీ ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. వీళ్ళు చక్కగా లేక ఆయన డ్రామాలు నడుస్తున్నాయి. కానీ లేకపోతే పట్టుకొచ్చి ఫామ్ హౌస్లకి తీసుకొచ్చి ఇక్కడ ఊసబెట్టి అన్ని ఎంక్వైరీలు పెట్టేసి తీసి బొక్కల వాడాలి అసలు ఆయన. ఇప్పటికే మీరు చాలా సంవత్సరాల నుంచి తెలంగాణ మూమెంట్ లో ఉన్నారు. మీ అనాలిసిస్ ప్రకారం కవిత పార్టీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? పెట్టవచ్చు, ఏమున్నది పెద్ద. ఇప్పుడు ఆశ మనిషిని ఆగనీయదు.
పైసలు విపరీతంగా ఉన్నాయి కదా, ఇక్కడ కాదు, ఎక్కడెక్కడో విదేశాలలో పోయి దాచుకున్న పైసలు కదా. సో పైసా మొత్తం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? నెక్స్ట్ రావాల్సింది ఏంది? ఐఆర్ సీటు కూర్చోవాలి. ఐఆర్ సీటు ఎట్లా వేసి దాన్ని కబ్జా చేయాలి. అన్న అడ్డం వస్తున్నాడు, చల్ ఈడోడు నాకు అని చెప్పని వచ్చి కూర్చుంటున్నది ఆమె, అంతనే. అది పెట్టవచ్చు, దాంట్లో ఏమున్నది, వాతావరణం కూడా మంచిగా ఉన్నదని చెప్పని ఆశపడుతున్నట్టున్నది. సో పెట్టే ఛాన్సెస్ ఉండొచ్చు, కానీ ఫెయిల్ అయ్యేది మాత్రం 200% కరెక్ట్ జరుగుతుంది. అది ఆమె పాస్ అయ్యేది ఉండనే ఉండదు. ఈ లిక్కర్ రాని వచ్చి కొత్తగా ఎవరోడో వాడోడు వీడో కవిత్వాలు రాస్తున్నట, ఆమె పెద్ద ఏంది దుర్గామాత అని చెప్పని, ఏంది సమ్మక్క అని చెప్పని, రుద్రమదేవి అని ఆ పిచ్చి మాటలు వినుకుంటే గట్టినే కూర్చుంటే గానే ఉంటారు. కానీ ఏదో వాక్యూమ్ ఉన్నది, దాంట్లో నేనేదో వచ్చి పాత్ర పోషిస్తా అంటే మాత్రం పగటి కలలు అంటున్నట్టే అది.